ఇటు రీతిగా మనందరం కలుసుకో దేవుడు మరి సరళాంటిని ప్రేరేపించటము, ఆ ప్రేరేపించిన వారి వాసం చేయటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి, ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండడానికి దేవుడు నాకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా దేవుణ్ణి నేను స్తుతిస్తా ఉన్నాను. ఒకసారి ఒకతను దేవుడు తనతో మాట్లాడిన ప్రతిసారి అంటే ఎన్నో సార్లు వాక్యం వింటా ఉన్నాడు కానీ, ఆ వాక్యాన్ని మర్చిపోతా ఉన్నాను. మరలా మరుసటి రోజుకి ఆ వాక్యాన్ని మర్చిపోతా ఉన్నాను అని ఒక సేవకుడితో తన బాధను వెళ్ళగక్కారంట. అంటే నేను వాక్యం వింటా ఉన్నాను. చాలా సార్లు సేవకుల ద్వారా వింటా ఉన్నాను. కానీ విన్న వాక్యాలన్నీ మర్చిపోతా ఉన్నాను అని ఆ సేవకుడుకి ఇతను తన యొక్క బాధను వెళ్ళగక్కినప్పుడు, ఆ సేవకుడు ఏమన్నాడంటే, "నీవు దేవుని వాక్యాన్ని మర్చిపోయినప్పటికిని, దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు" అని అన్నారంట. దేవునికి స్తోత్రం. అంటే చాలా సార్లు మనము ప్రార్థన చేయకపోయినా, బైబిల్ చదవకపోయినా, ఆయన చేసినప్పుడే మనతో ఉన్నాడు, చేయనప్పుడు మనతో లేడు అనేది వాదన సరైన వాదన కాదు. ఎందుకంటే ఆయన అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో ఆయన మనతో ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి చాలా మందికి యేసు ప్రభు యొక్క లక్షణాలు మనకు తెలియక మరి పరిసయ్యుల వలె మరి లేఖనాలు సరిగా చదవకపోవటం వల్ల పొరబడుతూ ఉంటాము. అందువల్ల దేవుడు గూడా పరిసయ్యులతో ఏమన్నారంటే, "మీరు లేఖనాలు ఎరగకపోవటం వల్లే పొరబడుచున్నారు." ఈ రోజుల్లో మరి వాక్యాన్ని గురించి భిన్నాభిప్రాయాలు, మరి దురుద్దేశాలు, మరి వాక్యము చదువుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని మరి వాక్యాన్ని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా అది ఎందుకు ఆ వాక్యం రాయబడి ఉన్నదో దాని వెనకున్నటువంటి మరి మూల అంశాన్ని తీసుకొని చెప్పాలి. అక్కడున్న దానికి మార్చి గాని, లేకపోతే అక్కడున్న దానికి మరి కొత్త విషయాన్ని చేర్చి గాని వాక్యాన్ని చెప్పకూడదు. అది అబద్ధ బోధ కిందకి అది వస్తది. కాబట్టి ఇన్ని భిన్నాభిప్రాయాలు ఈ రోజుల్లో ఎందుకొస్తున్నాయంటే, ప్రజలు వాక్యాన్ని, సేవకులు వాక్యాన్ని, లేఖనాలను సరిగా ఎరగకపోవటం వల్ల, మరి చదవకపోవటం వల్ల వారు సత్యాన్ని సరిగా గ్రహించలేని వారిగా ఉన్నారు. అందువల్లే భిన్నాభిప్రాయాలు నాడు క్రైస్తవ సమాజంలో మరి ఏలుబడి చేస్తా ఉన్నాయి. కాబట్టి లేఖనాలు చదువుతున్నప్పుడు ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. అప్పుడు ఆ లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తును మనం మనస్సు గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు, హెల్ప్ చేస్తారు. చదువుతూ ఉన్నప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పనేంటంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని తీసుకోవాలి. ఇదిగో నేను లేఖనాలు చదువుతున్నాను. ఈ లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తు మనస్సును, ఆయన హృదయాన్ని నేను తెలుసుకున్నట్లుగా నాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని మనం తీసుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనము వింటున్న వాక్యము, లేకపోతే మనం చదువుతున్న వాక్యము ద్వారా మనతో మాట్లాడి, దాంట్లో ఉన్నటువంటి లోతైన విషయాలు మనం గ్రహించడానికి, తద్వారా మన అనుదిన జీవితంలో వాక్యాన్ని మనము అలవరుచుకోవడానికి, లేకపోతే దాని ప్రకారము మనము వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మని సహాయము మనం కోరుకోవలసిన వారమై ఉన్నాము. ఈ రోజుల్లో చాలా మంది నాకు చదువుంది, నాకు జ్ఞానం ఉంది, నాకు థియాలజీ ఉన్నదని మరి వాక్యాన్ని చదువుతున్నారు గానీ, పరిశుద్ధాత్మని సహాయం లేకుండా చదవటం వల్ల మరి క్రొత్త ఆహ్, మరి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైన బోధలనేవి ఈనాడు మరి క్రైస్తవ సమాజంలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. దీనంతటికి కారణం ఏంటంటే, వారు పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరటం లేదు. పరిశుద్ధాత్మని సహాయం కోరకుండా, ఆయన హెల్ప్ లేకుండా మనం వాక్యాన్ని, లేఖనాల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోకపోవటం వల్ల కలిగే నష్టమేంటంటే, మనం పొరపాటును అర్థం చేసుకుంటాము. ఆ పొరపాటులోనే మనం జీవిస్తూ ఉంటాము. కాబట్టి వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మని సహాయం తప్పనిసరిగా మనము కోరుకోవాలి. మంచిది. మనం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యము మీ 66 గ్రంథాల్లో ఉన్నటువంటి వాక్యము మనకి కొన్ని విషయాలను మరి బహిర్గతం చేస్తా ఉన్నది. ఉన్నదున్నట్లుగా మనకి చూపిస్తా ఉన్నది. ఏంటంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనకు సలహాలివ్వదు. అంటే నో సజెషన్స్ ఇన్ ద బైబిల్. అంటే ఎటువంటి సలహాలు దేవుని వాక్యం ఇవ్వదు. అలాగే మనకి ఎటువంటి సూచనలు వాక్యంలో మనకు కనబడవు. అలాగే ఇదిగో ఇది నా అభిప్రాయము, ఇది నా యొక్క పర్సెప్షను అని వాక్యం ఎక్కడ కూడా చెప్పదు. ఎందుకంటే మనమంటే మనకున్నటువంటి ఈ బుక్ రాసేవాళ్ళు గాని, లేకపోతే
ప్రసంగికులు కానీ ఎవరైనా వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంలో నుంచి, కొద్ది జ్ఞానంలో నుంచి వారి అభిప్రాయాలను దిస్ ఈజ్ మై పర్సెప్షన్ లేకపోతే ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అని చెప్తారు. వాక్యం అలా కాదు. వాక్యం మన అభిప్రాయాలను వెల్లబుచ్చేది కాదు. అందువల్లే చాలా మంది యేసుప్రభు వారు వాక్యం చెప్తున్న సమయాల్లో కొందరు అంగీకరించారు. కొందరు ఏం చేశారంటే వాక్యాన్ని తృణీకరించారు. కొంతమంది ఆ వాక్యానికి నొచ్చుకొని అది వారి మనసుకి ఎంతో నొచ్చుకొని వారి మార్గాలకు వాక్యం వ్యతిరేకంగా ఉన్నదని గ్రహించి ఆయన్ను చూశారు. కాబట్టి వాక్యం చాలా పవర్ఫుల్. వాక్యం అనేది సందేశాన్ని ఇస్తది. ఒక భక్తుడు ఏమన్నారంటే, గాడ్ నెవర్ సజెస్ట్ ఎనీవన్ బట్ గాడ్ సెంట్ టు సమ్ ఎవ్రీవన్. ఎప్పుడు దేవుడు ఎవరికి సజెషన్స్ ఇవ్వడు, ఎవరికి సలహాలు ఇవ్వడు గానీ గాడ్ సెండ్స్ టు ఎవ్రీవన్. అంటే కోర్టు ముద్దాయికి ఎలాగైతే సమన్లు జారీ చేస్తదో, అంటే ఆ సమన్లు జారీ చేసినప్పుడు ఆ ముద్దాయి మరి లాయర్ అయినా, లేకపోతే అతనే జడ్జి అయినా, లేకపోతే రాజకీయ నాయకుడైనా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా దే కాంట్ సే నో అన్నమాట. ఆ సమన్స్‌ని వాళ్ళు తీసుకోవాల్సిందే. సో, అలాగే వాక్యము గూడా మనతో మాట్లాడుతున్నప్పుడు యూ కాంట్ సే నో టు గాడ్. వాక్యము మనకొక సందేశాన్నిస్తది. ఒక పవర్‌ఫుల్ సందేశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని నేను వ్యతిరేకిస్తాను అని మనము నో చెప్పడానికి లేదు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని తీసుకోవాలి. వాక్య ప్రకారం మనము మార్చబడాలి. తెస్సలోనికులు కూడా దేవుని వాక్యం వారి దగ్గరికొచ్చినప్పుడు వారేం చేశారంటే వాక్యాన్ని బట్టి విగ్రహాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. యోనా కూడా నినివే ఎళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఇదిగో దేవుని ఉగ్రత మీ మీదకి రగులుకొనబోతుంది. మీరు పశ్చాత్తాపడితే దేవుడు క్షమించే అవకాశం ఉన్నది అని ఒక పవర్‌ఫుల్ మెసేజ్‌ని వారి మధ్యలోనికి తీసుకొని వచ్చినప్పుడు, మరి రాజుతో సహా మరి నినివే వారందరూ కూడా వారు దేవుని సన్నిధిలో వారు పశ్చాత్తాపడ్డారు. ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడికి వారి ప్రాంతం మీదకి ఉగ్రత రాకుండా కాపాడారు. కాబట్టి వాక్యము ఎవరికి సజెషన్స్ ఇవ్వదు, ఎవరికి సలహాలు ఇవ్వదు. వాక్యము తన ఉద్దేశాలను ఇదిగో ఇది నా ఉద్దేశము అని మన ముందు పెట్టదు గానీ, వాక్యము సత్యం కాబట్టి తెలియజేస్తది. ఆ విషయాలను ఒక ఉపదేశాన్ని మనకిస్తది. దాన్ని మనము పాటించవలసిన వారమై ఉన్నాము. దాన్ని తూచా తప్పకుండా మనము ఫాలో అవ్వాల్సిన వారమై ఉన్నాము. చూడండి వాక్యంలో మనం చూస్తే శిష్యులను దేవుడు వెంబడించమన్నారు. మరి పేతురు, ఆంద్రేయ వీరందరూ కూడా జాలర్లు. వాళ్ళందరూ వారి తండ్రుల కాలం నుంచి వారు చేపలు పట్టేటువంటి వృత్తిలో ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు తన వాక్కును వినిపించి, ఇదిగో నన్ను వెంబడించండి మిమ్మల్ని నేను మనుషులను పట్టు ఎప్పుడైతే దేవుని నోట నుండి వచ్చిందో వెంటనే వారు దేవుని వాక్యానికి లోబడి వారి యొక్క వలను విడిచిపెట్టారు, వారి కుటుంబాలను విడిచిపెట్టారు, వారికున్న సమస్తాన్ని, వారి విద్యను అన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించడం ప్రారంభించారు. అలాగే మత్తయి కూడా సుంకపు గుత్తదారుడు. ఆయన అక్కడ వీధిలో కూర్చొనుంటే దేవుడు అతన్ని నన్ను వెంబడించు, నా శిష్యునిగా ఉండు అన్నప్పుడు వెంటనే మత్తయి దేవుని వెంబడించి దేవుని శిష్యులుగా ఒకరిగా చేర్చబడ్డారు. కాబట్టి దేవుని వాక్యము అది స్థిరమైనది. అది బలమైన ఉపదేశాన్ని మనకిస్తది. దాంట్లో మరి ఆహ్, మరి ఆల్టర్‌నేటివ్ అంటూ ఏముండదు. దేవుని వాక్యం వచ్చినప్పుడు అది మనం పాటిస్తామా? లేకపోతే దాన్ని పాటించమా? అనేది రెండే ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం మన దగ్గరికొచ్చినప్పుడు మనము దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ఉన్నదున్నట్లుగా మనము స్వీకరించాలి. అప్పుడే దేవుడు మన వాక్యాన్ని ఫాలో అయినప్పుడు, లేకపోతే వాక్య ప్రకారము మనం జీవించినప్పుడు, వాక్యాన్ని అన్వయించుకొని దాని ప్రకారం మన జీవితాలు మార్చుకున్నప్పుడు, ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. పౌలు గారు కూడా తన జీవితంలో మరి చరమాంకంలో ఒక మాట వాడతారు. ఫిలిప్పీలికి రాసిన పత్రికలో ఆ మాట చూస్తాం. ఫిలిప్పీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోవట్లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరచి నేను
ఏం చేస్తున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచు ఉన్నానని పౌలు గారు చెప్తూ ఉన్నారు. దేని కొరకు ఆయన క్రీస్తు చేత పట్టబడ్డారో మరి పౌలు గారు బాగుగా ఎరిగి ఉన్నారు తన జీవితంలో. కాబట్టి మనము కూడా మరి కృపచేత రక్షించబడ్డాము, విశ్వాసం ద్వారా రక్షించబడ్డాము. కానీ మనము ఊరికినే రక్షించబడలేదు. ఏదో పరలోకానికి వెళ్ళడానికి అన్నట్లుగా మనం రక్షించబడలేదు గానీ, మనము దేవుని చేత పట్టబడ్డామంటే ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. దేవుని చేత ఎందుకు పట్టబడ్డామో మనము తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికి ఇచ్చినటువంటి వరాలేంటో మనం గ్రహించాలి. వాటిని ఉపయోగిస్తున్నామో లేదో కూడా మనము మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు. మేము విశ్వాసులమండి. మాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నదని చెప్పుకుంటారు గానీ, వారు క్రీస్తు చేత ఎందుకు పట్టబడ్డారో అనే విషయాన్ని వారు గ్రహించరు. కానీ మరి ఆ విషయాలన్నీ కూడా పౌలు గారు ఎరిగి ఉన్నారు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని నేను పరిగెత్తుతున్నాను. అంటే ఆయన క్రీస్తు చేత పట్టబడ్డారు దమస్కు మార్గంలో. ఆ విషయాన్ని బాగుగా ఎరిగున్నారు. అలాగే దేని కొరకు పట్టబడ్డారో ఆ విషయం కోసం నేను ప్రాకులాడుతా ఉన్నాను, ప్రయాసపడతా ఉన్నాను. దానికోసమే నేను పరిగెత్తుతున్నాను అని పౌలు గారు మరి ఆయన రాయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనము కూడా ఒకసారి మన జీవితాల్లో ఒకసారి తొంగి చూసి, అంటే మనము క్రీస్తు చేత పట్టబడ్డాము. ఎందుకు పట్టబడ్డాము? ఏ కారణం చేత ఆయన మనల్ని రక్షించారు? యేసుక్రీస్తు వారు ఎందుకు మనల్ని రక్షించారు? మనకి పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి వరాలేమిటి? వాటిని మనము ఉపయోగిస్తూ ఉన్నామా? ఈ విషయాలు తెలియకుండానే మనం భక్తి చేస్తే, మనం ఇంకా అజ్ఞానంలో జీవిస్తున్నాము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క పర్పస్ కొరకు దేవుడు యేసుక్రీస్తు వారు పట్టుకున్నారు. కొంతమంది మరి గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. నశించిపోతున్న ఆత్మల పట్ల, కుటుంబాల పట్ల, సేవకుల కోసము మరి ప్రార్థించే కృపావరాన్ని దేవుడు వారికిస్తారు. కొంతమంది అనర్గళంగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు. కొంతమంది చక్కగా ఆరాధిస్తారు. ఆహ్, కొన్ని పైకి కనపడతాయి. కొన్ని అవి మరుగు చేయబడి ఉంటాయి. ఏది ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ కొన్ని కృపావరాలు ఇస్తారు. వాటినేంటో గ్రహించాలి. అలాగే ఏ పర్పస్ చేత మనము రక్షించబడ్డాము? ఎందుకు క్రీస్తు వారు మనల్ని పట్టుకున్నారు? ఈ లోకంలో ఎంతమంది నశించిపోతా ఉంటే, ఇంతమంది రోజుకి క్రీస్తుని ఎరుగకుండా చనిపోతా ఉంటే, మనలో ప్రాణం ఉన్నప్పుడే ఎందుకు మనల్ని ఆయన పట్టుకున్నారు? ఎందుకు రక్షించారు? ఎందుకు మనల్ని జీవింప చేస్తా ఉన్నారు అనే విషయాలు మనం గ్రహించాలి. పౌలు గారి జీవితంలో ఆయన అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి మరి దేవుడు పౌలు గారిని పట్టుకున్నారు. అనేక మంది అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి పౌలు గారిని దేవుడు బలపరిచి వాడుకున్నారు. ఆయనకి ఇవ్వబడినటువంటి బాధ్యత, లేకపోతే ఆయన హృదయంలో దేవుడు ఉంచినటువంటి భారం ఏంటంటే, అన్ని జనులకు సువార్త ప్రకటించాలి. క్రీస్తుని గురించినటువంటి సత్యాన్ని వారికి బోధించాలి. వారిని క్రీస్తు సారూప్యంలోనికి నేను మార్చాలి అని దాని కోసం ఆయన పోరాడారు. దానికి కొంతకాలం కూడా ప్రయాసపడ్డారు. ఎందుకంటే ఆయన క్రీస్తు కోసం పట్టబడ్డారు. ఎందుకు పట్టబడ్డారో కూడా అది ఆయనకి తెలియబడింది. ఇక తెలియబడిన వెంటనే దాని కోసము ఆయన ప్రయాసపడుతూ వచ్చారు. ఎప్పటి వరకు ప్రయాసపడ్డారంటే, తనలో తుది శ్వాస విడిచే వరకు కూడా మరి దేవుని యొక్క పనిలో ఆయన నిమగ్నమై అన్ని జనులకు ఎట్లాగైనా సువార్త ప్రకటించాలి అని అనేక ప్రాంతాల్లో మరి 3 సార్లు మిషనరీ యాత్ర చేశారు. అనేక ప్రాంతాల్లో మందిరాలు కట్టించారు. మరి అన్ని జనులు టార్గెట్‌గా చేసుకొని ఆయన వారికి సువార్త ప్రకటించారు. ఆయన అనేక మార్లు చెరసాల్లో వేసినప్పటికిని, చెరసాల్లో ఉండి కూడా ఖైదీలను క్రీస్తు వారిగా, క్రీస్తు ఖైదీలుగా వారిని మార్చేశారు. అంటే వారికి వాక్యాన్ని బోధించడం ద్వారా చెరసాలలో సైతము అవి మందిరాలుగా మార్చబడినవి. అంటే ఆయన ఎప్పుడూ తన సమయాన్ని వృధా పరుచుకోలేదు. ఎందుకంటే ఆయన క్రీస్తు చేత ఎందుకు పట్టబడ్డారో ఆ విషయాన్ని బాగుగా ఎరిగి ఉన్నారు కాబట్టి, ఇక దాని కోసమే ఆయన ప్రయాసపడ్డారు. దానికోసమే ఆయన తన యొక్క పోరాటాన్ని చేశారు. ఆయన్ని మరి చెరసాలలో వేసినప్పటికిని కూడా ఆయన ఎక్కడ తను ఎందుకు పట్టబడ్డాడో ఆ విషయాన్ని విస్మరించలేదు. చెరసాలలో వేశారు కదా! ఇక్కడ ఖైదీగా ఉన్నాను కదా! బయటుంటే నేను సువార్త ప్రకటించేవాడిని అన్ని జనులకు. ఇక్కడ అది అవ్వదేమో అని ఎక్కడ గూడా అవిశ్వాసానికి లోనవ్వలేదు. కానీ తను ఎందుచేత పట్టబడ్డారో ఆ యొక్క పని నిమిత్తమై ఆయన అనేక మంది అన్ని జనులకు, ఖైదీలకు సహితం దేవుని వాక్యాన్ని బోధించి ఆయన వారిని క్రీస్తు శిష్యులుగా మార్చినట్లుగా వాక్యం మనకు
సెలవిస్తా ఉన్నది. అలాగే పేతురు గారిని దేవుడు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారంటే యూదులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, యూదులకు దేవుని వాక్యాన్ని ప్రకటించి క్రీస్తు యొక్క దైవత్వాన్ని వారికి బోధించటానికి మరి పేతురు గారిని దేవుడు పట్టుకున్నారు. ఆ పని కోసం ఆయన్ని పిలుచుకున్నారు. పౌలునేమో అన్ని జనులకు సువార్త ప్రకటించటానికి ఆయన ఏర్పాటు చేసుకుంటే, పేతురుని మరి యూదులకు సువార్త ప్రకటించడానికి, వారిని క్రీస్తు వైపు తిప్పటానికి దేవుడు మరి పేతురు గారిని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే యాకోబు గారినేమో విశ్వాసులను బాగు చేయటానికి, ఆ విశ్వాస భ్రష్టత్వం నుంచి వారిని విడిపించడానికి మరి దేవుడు వారిని బలపరిచి వాడుకున్నారు. కాబట్టి మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎలాగైతే దేవుడు పౌలు ఎడల, పేతురు గారి ఎడల, అలాగే యాకోబు ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఉన్నారో, లేక వారిని రక్షించారో, వారిని ఎలాగైతే క్రీస్తు కొరకు ప్రత్యేకపరిచారో, మన విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని కొరకు మనల్ని ఆయన పిలుచుకున్నారు. ఆ పనేంటో మనము గ్రహించాలి. ఆ పని కొరకు మనము అంతము వరకు ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. సేవకులందరూ కూడా మరి వారి ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. అందువల్లే వారు సేవలోనికి పిలువబడ్డారు. చాలా మంది వారి ఉద్యోగాలను వదిలేశారు. మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో వారు మంచి మంచి జీతాలతో ఉన్నప్పటికీ దేవుడి పిలుపును వారు తీసుకొని వారి ఉద్యోగాలను విడిచిపెట్టి కొంతమంది వారి యొక్క వారి బంధాలను కూడా వారు విడిచిపెట్టి దేవుని కొరకు దేవుడి పిలుపును బట్టి వారు వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చారు. రాజబాబు గారని గంటిగుంటలో ఉండే సేవకులు ఎంతో బలంగా దేవుని కొరకు వాడబడ్డారు. ఆయన పాటలు కూడా క్రైస్తవ సమాజంలో ఎంతో మందికి ఆదరణ కలిగించాయి. ఆ రాజబాబు గారు మరి ఆయన ఒక తెలుగు టీచర్ గా ఆయన ఉంటూ తన భార్య పిల్లలతో ఉంటూ ఉండేవారు. ఒకసారి దేవుడు మరి రాజబాబు గారితో మాట్లాడి, నీవు నా సేవ చేయాలి అన్నప్పుడు మరి రాజబాబు గారు తన కుటుంబంతో, ఇదిగో దేవుడు నన్ను పిలుస్తా ఉన్నారు. మరి ఉద్యోగాన్ని విడిచిపెట్టి నా పరిచర్య చేయమని దేవుడు నన్ను పిలుస్తా ఉన్నారు. నేను మరి సేవకు వెళ్ళాలి అని అన్నప్పుడు తన భార్య ఆ విషయంలో ఎంతగానో ఆ విషయాన్ని తను ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు మంచిగా ఉద్యోగం చేస్తా ఉన్నారు తెలుగు లెక్చరర్‌గా. మరి మన కుటుంబం పోషించబడాలంటే మీరు ఉద్యోగం చేస్తే బావుంటది. మీరు ఉద్యోగం చేస్తూ సేవ చేయండి. అప్పుడు అది నాకు సంతోషము. మన కుటుంబం గూడా పోషించబడతది. అంతేగాని ఉన్న పళాన మీరు దేవుడు పిలిచాడని వెళ్ళిపోతే మన కుటుంబం గతేమవుతది? మనం ఎట్లా పోషించబడతాం అన్నప్పుడు, లేదు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు సూటిగా. ఇదిగో నిన్ను నేను రక్షించింది నా సేవ చేయటానికే అని మాట్లాడుతా ఉన్నారు. ఇదిగో సంపూర్ణ సేవలోనికి రమ్మని దేవుడు నన్ను పిలుస్తా ఉన్నారన్నప్పుడు, మరి ఆమె దానికి ఆహ్, కోపగించుకొని తన భర్తను విడిచిపెట్టి, ఇదిగో నేను కావాలంటే నీవు మరి దేవుడిని విడిచిపెట్టు. లేకపోతే దేవుడు కావాలంటే నేను నీకు దొరకను. ఇంక నేను కనబడను అని చెప్పారు. అయినప్పటికిని ఆయన దేవుడి పిలుపును మరి నిరర్ధకం చేయదలుచుకోలేదు. కానీ తన భార్య దూరమైనప్పటికిని మరి చాలా సంవత్సరాలు ఆయన మరి పరిశుద్ధంగా చేశారు. ఆయన నుంచి ఒక బలమైనటువంటి మరి ఆయన తన భార్యని విడిచిపెట్టి సేవ చేస్తా ఉన్న దినాల్లో మరి తన దగ్గరికి స్త్రీలు రావటానికి ఆయన ఒప్పుకునేవారు కాదు. కేవలం ఆదివారం మాత్రమే స్త్రీలు తన దగ్గరికి రావడానికి అనుమతి ఉండేది. అది కూడా ఎందుకంటే వారు ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు కాబట్టి, అప్పుడు ఆయన అనుమతించేవారు. మిగిలిన ఏ రోజు కూడా స్త్రీలు తన దగ్గరికి రావటానికి రాజబాబు గారు అనుమతించేవారు కాదు. తన భార్య తనను విడిచిపెట్టినా తనెక్కడ పాపంలో పడిపోలేదు. తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని పిలుపుని బట్టి ఆయన పరిచర్య చేశారు. ఎన్నో సంఘాలు కట్టారు. తర్వాత వారి కుమార్తె కూడా వారి తదనంతరం మరి పరిచర్యలోనికి వచ్చారు. ఎన్నో పాటలు మరి ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి రాయబడిన పాటలు, ఆయన చేత రాయబడిన పాటలు ఇప్పటికీ కూడా క్రైస్తవ సమాజానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రయాణంలో క్రీస్తుని నమ్మి ఆయన చేత పట్టబడి ఆయన అప్పగించిన పనిని మరి పూర్తి చేసేటువంటి ఈ క్రమంలో అనేక సార్లు మనల్ని కొంతమంది విడిచిపెట్టవచ్చు. కొన్ని దూషణలు మన మీదకి రావచ్చు. కొంతమంది మనల్ని చులకనగా చూడవచ్చు. కానీ వేటిని మనం మనస్కరించకూడదు. కానీ దేవుడు నన్ను పిలిచాడు. ఆయనే నాకు ఆధారము. ఆయన నడిపించిన మార్గాల్లో నేను నడుస్తాను అని మనం ముందుకు సాగిపోయేవారిగా ఉంటే
దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని బట్టి ఆయన సంతోషిస్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను క్రీస్తు చేత పట్టబడ్డాను. ఏమంటున్నారు ఇక్కడ? నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను అని చెబుతూ కింద వచనాల్లో ఏమంటున్నారంటే, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఉన్నాను. అంటే మన జీవితాల్లో కూడా మనం ప్రారంభంలో నుంచి సంవత్సరాంతంలోనికి వచ్చేసాం. నవంబర్ నెలలోనికి వచ్చేసాము. మరొక నెలలో మనము ఒక నెల గడిచిన తర్వాత నూతన సంవత్సరంలోనికి వెళ్ళిపోబోతున్నాం. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది, ఆచరించవలసింది, వెనుకున్న వాటిని మనము మరిచిపోవాలి. అంటే వెనుకున్నవి మన జీవితంలో 2 ఉన్నాయి. ఒకటేంటంటే మన విజయాలు ఉన్నాయి, మన అపజయాలు ఉన్నాయి. ఈ 2 మన వెనక ఉన్నాయి ఈ సంవత్సరంలో. అంటే మనము మంచిగా సంపాదించవచ్చు, ఉద్యోగంలో మంచిగా ఉన్నతమైన స్థాయికి వెళ్లి ఉండవచ్చు, మంచి చదువు ఇవన్నీ మన విజయాలై అపజయాలు అనేక సార్లు మనం దేవునికి దూరం అయిపోయాం. అనేక ఓటములు మనం చవి చూసాము. అలాగే అనేక సార్లు దేవునికి అయిష్టంగా మనము జీవించాము. అందుకని పౌలు గారు ఏమంటారంటే, అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడిని, మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్నెవరు తప్పించగలరు? అంటే నేను మంచి చేయాలనుకుంటా ఉన్నాను గాని కీడే చేస్తా ఉన్నాను. నా హృదయం ఒకటి తలుస్తా ఉన్నది. నా క్రియలు వేరుగా ఉంటా ఉన్నాయి అని పౌలు గారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ శరీరంలో ఉన్నాం గాబట్టి, బలహీనులం కాబట్టి అనేక సార్లు మనం ఆత్మీయ జీవితంలో ఓటమి పాలయ్యాం. అలాగే మనం సాధించిన విజయాలు. ఈ రెండిటిని వెనుకున్నవి ఈ రెండిటిని కూడా మరిచి మనము ముందుకు సాగిపోవాలి. ఈ రెండిటిని మనం మరచడం అంటే, వాటిని మనము లక్ష్యపెట్టక, వాటిని మనము లక్ష్యము చేయక ముందుకే సాగిపోవాలి. మరి పౌలు గారు గూడా తన జీవితంలో ఏం మర్చిపోయారంటే, వెనుకున్న వాటిని ఏం మర్చిపోయారంటే, ఇదిగో తనకు ఆహ్, తుమయోను, దేమా అనువారు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొందరు చేత, కక్ష చేత ఆయనకి వ్యతిరేకంగా ప్రకటించారు. కొంతమంది దూషించారు, ఆయన్ని హింసించారు. కానీ వారందరినీ పౌలు గారు క్షమించారు. వారు చేసినటువంటి కీడంతటిని కూడా ఆయన మరిచిపోయారు. మన జీవితాల్లో కూడా మనం చేయవలసింది వేటిని మర్చిపోవాలంటే, మనకు ఇతరులు చేసినటువంటి కీడుని మనం మర్చిపోవాలి. వారు మన జీవితాల్లో చేసినటువంటి వ్యక్తిగతంగా వారు మనకు చేసినటువంటి కీడుని మనం మర్చిపోవాలి. చాలా మంది మర్చిపోయామని చెప్తారు నోటి మాట. కానీ వారు ఆ పాత కక్షలన్నిటిని మనసులో పెట్టుకొనే మరి క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తా ఉంటారు. అది ఎలా ఉంటదంటే, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్ష రసం పోస్తే ఎలాగైతే పాడైపోతుందో, అలాగే హృదయంలో వారి మీద కక్ష పెట్టుకొని, లేకపోతే వారు నన్నిట్లా దూషించారు, లేకపోతే హింసించారు అనేది మన హృదయాల్లో పెట్టుకొని, ఆ కీడును మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే, మనమేం చేస్తున్నామంటే, వెనుకున్న వాటిని మనం మర్చిపోవటం లేదు. ఇతరులు మనకు చేసినటువంటి కీడును మనం మర్చిపోవాలి. అలాగే మనము ఇతరులు మనకు చేసినటువంటి మేలును మనం గుర్తుపెట్టుకోవాలి. వారు మనకు అనేక సార్లు మేలు చేస్తారు. ఆ విషయంలో వారికి కృతజ్ఞులమై మనం జీవించాలి. వారు చేసినటువంటి కీడును మనం మర్చిపోవాలి. అట్టి రీతిగా ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులముగా అవలంబించకుండానే, లేకపోతే వీటిని ఆచరించకుండానే కొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తారు. అది ఏదో నువ్వు కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించినట్లుగా ఉంటది కానీ, అది నీ జీవితాలకి ఎట్టి రీతిగా గూడా మేలుకరంగా ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సిందేంటంటే, ఇతరులు నీకు చేసినటువంటి కీడును మర్చిపోవాలి. పౌలు గారు ఎలాగైతే తన విషయంలో కీడు చేసిన వారిని, తనను హింసించిన వారిని వారు మర్చిపోయారో, వారు చేసినటువంటి కీడును ఎలాగైతే పౌలు గారు మర్చిపోయారో, మన జీవితాల్లో కూడా ఇతరులు చేసిన కీడును మనం మర్చిపోవాలి, క్షమించాలి. అలాగే వారు మనకు చేసినటువంటి మేలును మనము గుర్తుపెట్టుకొని, వారిని మనము దాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు మనం ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉండాలి. రెండోదిగా మనమేం చేయాలంటే, మనము ఇతరులకు చేసినటువంటి కీడును మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇతరులకు అనేక సార్లు తెలుసో తెలియకో వారికి కీడును తలపెడతాం. అంటే మనకు తెలిసో చేయొచ్చు, లేకపోతే తెలియకో వారికి అన్యాయం జరగవచ్చు మన ద్వారా. మనం అన్న మాటల ద్వారా వారి హృదయం గాయపడవచ్చు.
వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇదిగో నేను ఆ బిడ్డకి నేను అన్యాయం చేశాను. ఆ వ్యక్తితో నేను అనవసరంగా ఆ మాట అన్నాను. లేకపోతే వారిని బాధ పెట్టాను. వారి కన్నీటికి నేనే కారణము. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో దీనత్వం అనేది పెరుగుతది. మనం దీనులు అవుతాము. ఎప్పుడైతే దీనత్వం మనలో పెరుగుతుందో, మనం దేవునికి మరింత దగ్గరగా మనము మరి దగ్గరికి రాగలుగుతాం. కాబట్టి ఇతరులు ఇతరుల పట్ల మనం చేసినటువంటి కీడును మనము గుర్తుపెట్టుకోవాలి. దేవా! ఇదిగో నేను వారి పక్షాన ఇట్లాంటి తప్పు చేశాను అని ఎప్పుడైతే మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో, ఇదిగో నేనింత బలహీనుడిని, ఇదిగో నాకు నోరు కుదరదు, లేకపోతే నేను చేసేటువంటి పనులు కొన్ని సార్లు ఇతరులకు బాధను కలిగిస్తా ఉన్నాయి అని మనం ఎప్పుడైతే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటామో, మనలో దీనత్వం అనేది మనలో పెరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. అలాగే ఏం మర్చిపోవాలి మరి? అది ఇతరులకు మనం చేసిన కీడును మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఏం మర్చిపోవాలంటే వారికి నువ్వు చేసిన మేలు అనేది మర్చిపోవాలి. చాలా మంది ఇదిగో నేను ఆ వ్యక్తి పైకి రావటానికి కారణం నేనే అని మన దగ్గర ప్రస్తావిస్తా ఉంటారు. ఇదిగో వారంత బాగా చదువుకున్నారంటే, వారలా స్థిరపడ్డారంటే, ఇదిగో నా మాట వల్లనే, లేకపోతే నేను నేను వారికి రికమెండ్ చేయటం వల్లనే వారి స్థితిలో ఉన్నారు. కానీ భక్తుడేమంటున్నాడంటే, "నువ్వు ఇతరులకు చేసినటువంటి కీడును గుర్తుపెట్టుకో. ఎందుకంటే, ఆ కీడును నువ్వు గుర్తుపెట్టుకున్నవుతావు. నువ్వెంత బలహీనుడివో నీకు తెలుస్తది గాబట్టి, నీలో దీనత్వం అనేది పెరుగుతది. అప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు. ఎప్పుడైతే నీవు ఇతరులకు నువ్వు చేసిన మేలులు గుర్తుపెట్టుకొని, పదే పదే వాటి గురించి మాట్లాడుకోవటము, వాటి గురించి ఎప్పుడు ఆలోచిస్తా ఉన్నప్పుడు నీలో గర్వం అనేది పెరుగుతది. ఎందుకంటే, ఇదిగో నా వల్లనే ఆ వ్యక్తి అలా అయ్యాడు. అంటే నేను, నా వలన అనే మాటలు మన హృదయంలోనికి వచ్చినప్పుడు మన హృదయంలో గర్వం అనేది చోటు చేసుకుంటా ఉంటది. అందుకనే దేవుడేమన్నాడంటే, "గర్విష్ఠుడా నేను నీకు విరోధిని" అని అన్నాడు. అంటే వీటన్నిటిని మర్చిపోవటము కష్టమే. అంటే మనం వేటిని మర్చిపోలేము. ఆ పాత వాటిని మనం మర్చిపోలేము. అందుకని కింద ఫుట్ నోట్స్‌లో ఏమన్నాడంటే వెనుకున్నవి మరిచి అనే దగ్గర లక్ష్య పెట్టక అనుంది. అంటే వాటిని మనం లక్ష్యం చేయగూడదు. వాటిని మనం పరిగణలోనికి తీసుకొని వాటిని మనం మర్చిపోలేము కానీ, వాటన్నిటిని మంచైనా, కీడైనా, చెడైనా మనం మర్చిపోలేము. కానీ వాటిని లక్ష్యము చేయగూడదు. వాటిని మనము మన హృదయంలో వాటికి స్థానం ఇవ్వకూడదు. వాటిని లక్ష్య పెట్టకుండా, వాటిని మరిచిపోయిన వారి వలె మనము ఉండాలి. అందుకనే దేవుడేమన్నాడంటే, "నేను మీ పాపములకి ఎన్నటికి జ్ఞాపకము చేసుకోనను" అన్నాడు. నీ పాపములు నేను మర్చిపోయాను అని ఎక్కడ అనలేదు దేవుడు. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు మనం ఏం చేస్తామో. కానీ ఆయనేమంటున్నారంటే, "మీ పాపములు ఎన్నటికీ ఇక జ్ఞాపకము చేసుకోను" అని హెస్కేల్‌లో మనం చూస్తాము. అంటే ఆయన మెమరీలో ఉన్నాయి. మనం ఏమేం చేశామో. కానీ వాటన్నిటిని నేను డిస్‌ప్లే చేయను. వాటన్నిటిని మరలా చూపించను. ఇదిగో నువ్వు ఆ సమయంలో ఈ పాపం చేశావు గదా! ఇక్కడ నాకు వ్యతిరేకంగా చేసావు గదా! నా దృష్టికి నువ్వు ఇక్కడ నా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడావు. లేకపోతే నీ క్రియలు ఇలా ఉన్నాయి. అని దేవుడు వాటిని డిస్‌ప్లే చేయను. వాటిని నేను లక్ష్యపెట్టను. నిర్లక్ష్యంగా వాటి పైన ఉంటాను. అందుకనే యెహెజ్కేలు ఏమన్నాడంటే, "మీ పాపములు ఇక ఎన్నటికి నేను జ్ఞాపకము చేసుకోను." అంటే అవి నా మెమరీలో ఉంటాయి. నాకు జ్ఞాపకంలోనే ఉంటాయి గానీ, వాటిని మరలా నేను వాటిని మీ ముందుకు తీసుకొని రాను. వాటిని నేను మర్చిపోతాను. మీరు కూడా వాటి విషయమై ఇంకా తలంచుకోవద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాము ఒక నెలలో. కాబట్టి ఇప్పుడు వేటిని మనం మర్చిపోవాలంటే, మొదటిగా ఇతరులు నీకు చేసినటువంటి కీడును మర్చిపోవాలి. రెండోదిగా ఏం గుర్తుపెట్టుకోవాలి మరంటే, ఇతరులు నీకు చేసినటువంటి మేలును నీవు గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెండోది మన విషయంకొచ్చేసరికి మనమేం చేయాలంటే, ఇతరులు లేకపోతే నేను చేసినటువంటి కీడును నేను గుర్తుపెట్టుకోవాలి. అది నాలో దీనత్వాన్ని పెంచుతుంది. అలాగే ఇతరులు నా ద్వారా లబ్ధి పొందినప్పుడు, లేకపోతే ఇతరులకు నేను చేసినటువంటి మేలును నేను అందులో గర్వం పెంచుతుంది కాబట్టి, ఈ విషయాలు ఎప్పుడైతే మనము పరిగణలోనికి తీసుకుంటామో, మన అనుదిన మన దైనందిక జీవితంలో మనం వీటిని ఆచరిస్తామో, అప్పుడు దేవునికి ఇంకా సమీపస్తులుగా మనము మార్చబడతాం. అందుకని ఏమంటున్నాడంటే, వినుకున్న వాటన్నిటిని నేను మర్చిపోయాను. అంటే నిజంగా మర్చిపోలేదు గానీ, వాటిని నేను లక్ష్యము చేయటం లేదు అని చివరికేమంటున్నారంటే 14 వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే నేను
పరిగెత్తుచున్నాను. అంటే ఆయన గోల్ యొద్దకే నేను పరిగెడతా ఉన్నాను. గురి యొద్దకే నేను పరిగెడతా ఉన్నాను. ఏంటి ఆయన గురి అంటే, ఆయన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధాన బలము పొందుకోవాలని. క్రీస్తు ఎలాగైతే లేపబడ్డాడో పునరుద్ధానుడుగా, అలా నేను కూడా లేపబడాలి. ఆ జీవితాన్ని నేను పొందుకోవాలి. ఆ స్థాయికి నేను ఎదగాలని ఆ గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అనేటువంటి మాటను ఇక్కడ పౌలు గారు ఉపయోగించారు. కాబట్టి మన జీవితాల్లో కూడా వెనుకున్న వాటిని మరిచిపోయి, ఈ సంవత్సరంలో మన ద్వారా అనేక మంది లబ్ధి పొందారు. వాటిని మర్చిపోదాము. మనము అనేక మందికి కీడు చేశాము. వాటిని మనం గుర్తు చేసుకొని, ఇదిగో దేవుని సన్నిధిలో వాటి విషయమై క్షమాపణ పొందుకుందాము. అలాగే మన విషయంలో చాలా మంది మరి అనుచితంగా ప్రవర్తించారు. అన్యాయం చేశారు. వాటిని మనము మర్చిపోదాము. వారు చేసినటువంటి మేలును మనం గుర్తుపెట్టుకొని మరి గురి వద్దకే మనము పరిగెడదాము. ఎందుకంటే మనందరం కూడా ఆయన మహిమలో ప్రవేశించాలనేటువంటి గురి కలిగి ఉన్నాము. కొంతకాలం ఇక్కడ భక్తి చేసి ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆయన సన్నిధిలో చేరాలి. ఆయనతో కలిసి వివేగాలు జీవించాలి అనేటువంటి గురి ప్రతి ఒక్కరి జీవితంలో మరి విశ్వాసులుగా పౌలు గారు ఎలాగైతే గురి కలిగి జీవించారో, మన జీవితాల్లో కూడా అటువంటి గురి కలిగి అంతము వరకు మనము జీవించగలిగితే మనము నిజంగా ఆయన యొక్క సన్నిధిలో మనం చేరగలుగుతాం. ఈ లోకంలో చాలా మంది ఈ లోకంలో అనేక విషయాల మీద గురి కలిగి ఉంటారు. వాళ్ళ కులం మీద, వాళ్ళ మతం మీద, లేకపోతే వారికున్నటువంటి ఆస్తిపాస్తుల మీద, డబ్బు మీద, వారికి సమాజంలో ఉన్న గర్వం వారికున్నటువంటి గౌరవము, దాన్ని బట్టి వారు అసహ్యపడుతూ అసలు గురి ఆ దారి మర్చిపోయి మరి అక్కడే ఆగిపోయి ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తా ఉంటారు. అందువల్ల పౌలు గారు ఏమంటారంటే, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను అనే మాటను ఆయన ఉపయోగిస్తారు. ఒక చోట ట్రాన్స్‌లేషన్‌లో ఏమంటదంటే, ఐయామ్ ట్రీటింగ్ ఎవ్రీథింగ్ లైక్ గార్బేజ్. అంటే ఒక చెత్తగా నేను ఈ లోకంలో ఉన్నదంతా గూడా భావించి, మరి దేని మీద నేను గురిపెట్టుకున్నా అంటే, క్రీస్తు యొక్క పునరుద్ధాన బలాన్ని నేను పొందుకోవాలి. నేను ఆయనతో ఆయన మహిమలోనికి ప్రవేశించాలి. దాని కొరకే నా ప్రయాస, దాని కొరకే నా ప్రార్థన, లేకపోతే దాని కొరకే నేను పోరాడుచున్నాను అని పౌలు గారు అంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చివరి నెలలో నవంబర్ నెల గతించిపోతా ఉంది. డిసెంబర్ చివరి నెలలోనికి మనం వస్తా ఉన్నాము. కాబట్టి వెనుకున్న వాటిని మనం మర్చిపోదాము. ఇతరులు మనకు చేసినటువంటి మేలును గుర్తుపెట్టుకుందాం. వారు చేసినటువంటి కీడును మర్చిపోదాము. అలాగే మనము ఇతరులకు చేసినటువంటి కీడును మనం గుర్తుపెట్టుకుందాం. వారికి మనం చేసినటువంటి మేలును మనం మర్చిపోయి, మరి ముందున్నటువంటి గురి కొరకు పౌలు గారి వలె క్రీస్తు యొక్క పునరుద్ధాన బలము నేను కూడా పొందుకోవాలి అని ఆ గురి కలిగి మనము భక్తి చేద్దాము. మరి అట్టి రీతిగా మనకు దేవుడు ఆయన పునరుద్ధాన బలమును పొందుకునే కృపను మనందరికీ అనుగ్రహించి, ఆయన మహిమలో చేర్చుకుని పర్యంతరము ఆయన సన్నిధి, కాపుదల, ఆయన జ్ఞానము మనకు తోడై ఉంచును గాక. ఆమేన్.